RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. విలేకరుల సమావేశం నిర్వహించారు INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యారగాని నాగన్న. ఈ సందర్భంగా నాగన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయని, గ్రామాల్లో ప్రజలకు జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదునుగా చూసుకుని ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు దోచుకుంటున్నారు. ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో, పల్లెల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి జ్వర సర్వేలు చేయాలని అన్నారు. ఇక ఉచితంగా మెడికల్ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలైన నాటి నుండి మరి గౌరవ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రాజెక్టులన్నీ కూడా నిండు కొండల్లా కలకలాడుతున్నాయి. ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోనే 40 లక్షల ఎకరాల సాగుకి అనుకూల పరిస్థితులు ఏర్పడినాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఈ రైతు హిత ప్రభుత్వం అని మరి ఈరోజు చారిత్రాత్మకంగా 31,000 కోట్ల రూపాయల రైతు రుణాల మాఫీలో భాగంగా ఇలా చివరిగా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులు ఈ హుజూర్ నగర్ కానీ, రూరల్ ప్రాంతాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి అందరూ డాక్టర్ని ప్రతి గ్రామంలో ఇంటింటి సర్వే చేసి డెంగీ జ్వరాలు, వైరల్ ఫీవర్లకి గురై అనేక మంది అసూలు బాస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటళ్ళు ఈ బిల్లుల్ని దోచుకుంటున్నాయి. దీని మీద నియంత్రణ లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ రూరల్ ప్రాంతాల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించి ఈరోజు జరుగుతున్న ఈ యొక్క మెడికల్ ప్రైవేటు డెంగీ జ్వరాలు, వైరల్ ఫీవర్ల యొక్క విషయాలలో ఇంటింటి సర్వే వెంటనే చేపట్టాలని, ఉచితంగా మందులు ఇంటింటికి అందించాలని, వారి యొక్క పరిస్థితులను బట్టి ఉచిత ఆరోగ్య సౌకర్యం కల్పించే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము మీ ద్వారా.